మీరు ఏం చేసినా, వ్యవస్థలను భ్రష్టు పట్టించినా, దేవాలయాల ప్రతిష్టని దిగజార్చినా, కనకదుర్గమ్మ గుళ్ళో మీరు కరెంటు బిల్లు కట్టలేక పవర్ కట్ చేసినా, ద్రాక్షారామంలో శివాలయాన్ని ధ్వంసం చేసినా, సింహాచలం చరిత్రలో, సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ చరిత్రలో వందలాది సంవత్సరాలుగా చందనోత్సవం అంటే లక్షలాది మంది భక్తులు వస్తారు. గిరి ప్రదక్షిణ అంటే లక్షలాది మందిలో భక్తులు వస్తారు. ఎప్పుడూ జరిగిన దుర్ఘటన ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనం ప్రారంభమైన వెంటనే గోడ కూలి 7 చనిపోవడం జరిగింది సింహాచలం దేవస్థానంలో. కనీసం ఈ రోజు వరకు కూడా అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే ఉన్నా వారిని పరామర్శించిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం ఏదో కంటి చురుచరిగా మీకు అప్పటికప్పుడు హోమ్ మినిస్టర్ గారు, ఆ సంబంధిత అధికారులు, లేదా ఈ కూటమి సంబంధించిన నాయకులు వచ్చి మీకు ఉద్యోగం ఇస్తామని మభ్యపెట్టి వారు నోరు నొక్కారు. ఈ రోజు తర్వాత అయిపోయిన తర్వాత 2 రోజులు తిరగకుండానే వాళ్ళు అన్నీ ఒప్పుకున్న తర్వాత సరే ఏదో జరిగింది, వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయారు, కుటుంబ సభ్యులు కోల్పోయారు, ఆత్మీయతను కోల్పోయారు, అనుబంధాన్ని కోల్పోయారు అని బాధలో ఉండి ఏదో చెప్పిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అన్నారు. మరి ఈ రోజు వరకు కల్పించారా? అంటే ప్రసాదంలో ఏదో పడింది, ఆ ప్రసాదం అనేది అపవిత్రమైంది. సరే వాళ్ళు ఏం చేశారు? మీడియాని పిల్లలేదు కదా, మీ దగ్గరికి వచ్చారా లేదా? ఈరోజు మీకు నిజంగా ఉంటే ఎవరిని ఎంక్వైరీ చేయాలి? దేవస్థానం అధికారుల చేత బలవంతంగా ప్రభుత్వ పెద్దలు అక్కడ విజయవాడలో కూర్చున్న ఎక్కడైతే ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రభుత్వ పెద్దలు మీకు అల్టిమేటం ఇచ్చారు. ఎవడో నోరెత్తకూడదు, అది ప్రసాదమైనా, ప్రసాదంలో ఇంకోటన్నా, ఏమైనా కల్తీ మద్యమైనా, లేదా డ్రగ్స్ దొరికినా, ఏ అంశమైనా సరే మనకు అనుకూలంగా ఉన్న దాన్ని మాత్రమే ఎవడైనా మాట్లాడాలి. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ పదమో కూడా ఈ రాష్ట్రంలో ఎవడో ఉచ్చరించకూడదు. ఎవడు ఉచ్చరించినా సరే లోపలేసేయండి, నాన్ అవైలబుల్ పెట్టండి, బెదిరించండి, అదిరించండి, హింసించండి. నిన్న జరిగింది, దేవస్థానం అధికారులకు ఒత్తిడి వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి ఏం చేయాలి? విచారణ ఏం చేయాలి? మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ప్రసాదం అమ్మే కౌంటర్ల ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. భక్తులు ఎక్కడైతే కూర్చుంటారో, భక్తులు ఎక్కడైతే కూర్చుని ప్రసాదాన్ని స్వీకరిస్తారో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. వాళ్ళు కనీసం గుడికి సొంత ఫోన్ కూడా పట్టురాకుండా పవిత్రంగా భావించి గుడి లోపలికి వచ్చారు కదా. అవన్నీ పరిశీలించాలి కదా. పోనా భక్తులు మళ్ళీ మీరు ఏమైనా పిలిచి మాట్లాడారా ఈ రోజు వరకు? ఏం మాట్లాడకుండానే బెదిరింపులు, అదిరింపులు, తప్పుడు కేసులు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంటే దీన్ని పిరికి పంద చర్య అంటారు. ఇప్పుడంటే ఎక్కువ ఎప్పుడు స్పందిస్తామంటే అసమర్థత, అసహనం, చేతగానితనం ఉన్నప్పుడు మన వైపు ఎవరైనా చూసినా సరే మన తప్పులు ఎక్కడ బయటపడతాయో, మన అసమర్థత ఎక్కడ బయటపడుతుందో, లేకపోతే ఇది ఎక్కడ మనం దొంగ పనులన్నీ చేస్తున్నాం ఎక్కడ దొరికిపోతామో, అపచారాలన్నీ చేస్తున్నాం ఎక్కడ దొరికిపోతామో, అపవిత్రమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఎక్కడ దొరికిపోతాం అనే భయంతో ఈ పిరికి పంద చర్య కిందే ఇలాంటి ప్రజల్ని హింసించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఆ భక్తుల పైన ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళ మీద నాయన బయలుబీలు అరెస్ట్ వారెంట్ వేయటాన్ని చాలా గట్టిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు వాళ్ళు చెప్పడం తప్పు అయితే తిరుపతిలో కల్తీ నెయ్యికి సంబంధించి ఈరోజు వరకు ఎక్కడైనా ప్రూవ్ అయిందా? కల్తీ నెయ్యి కూడా మీరు సృష్టించిందే కదా. మీరు తల్లికి వందనం ఇవ్వలేక, నిరుద్యోగ భృతి ఇవ్వలేక, స్త్రీశక్తి నిధి ఇవ్వలేక, అప్పటికి ఫీజు రియంబర్స్మెంట్లు ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వలేక, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేక, అప్పటికి ఉచిత బస్సు ఇవ్వలేక, ఏ పథకాలని సూపర్ 6ని సూపర్ 7ని ఏది అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ఏదో ఒక ఇష్యూ తీసుకురావటం. సనాతన ధర్మం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు.